జగన్మోహన్ రెడ్డి పర్యటనలో బంగ్లాదేశీయులు రోహింగ్యులు పాల్గొంటున్నారని ప్రచారం చేసే ఛానల్ కోటా వినూత వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ఒక హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటారన్న ఉద్దేశంతోనే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన కోటా వినూత డ్రైవర్ని హత్య చేసింది అని ప్రచారం చేసే టీవీ ఛానల్కు ఏ వైసీపీ నాయకులైనా ఇంటర్వ్యూ ఇస్తారా? ఇవ్వచ్చా? కానీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇచ్చేశారు. టీవీ5 ప్రతినిధి తన ఇంటి దగ్గర రావడంతో గౌరవప్రదంగా ఆయన లిక్కర్ కేసు గురించి టీవీ5 ప్రతినిధి అడిగిన కొన్ని అంశాలని చెప్పారు. బహుశా ఇంటి దగ్గరకు వచ్చిన టీవీ5 ప్రతినిధితో మాట్లాడకుండా వెనక్కు పంపిస్తే మళ్ళా లేనిపోని ప్రచారం చేస్తారేమో అని భయపడ్డారో ఆ ఉద్దేశంతోనో లేకుంటే గౌరవంగానో ఇంటి దగ్గరకు వచ్చారు కదా అనో 4 మాటలు మాట్లాడారు. 12 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు నారాయణ స్వామి. కానీ ఆయన చెప్పని మాటల్ని పూర్తిగా వక్రీకరించేశారు. మొత్తం థంబ్నెయిల్స్ చూసిన వాళ్ళకి ఎవరికైనా నారాయణ స్వామి ఇంతగా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగేశారేమో అన్నట్టుగా థంబ్నెయిల్స్ పెట్టి ప్రచారం చేశారు. ఈ ప్రచారం పైన నారాయణ స్వామి స్పందించారు. ఇప్పుడు టీవీ5 ప్రతినిధి నా ఇంటి దగ్గరకు వచ్చారు, ఏదో ప్రతినిధి మీడియా ప్రతినిధి కదా అని గౌరవంగా కూర్చోబెట్టాను. అప్పుడు ఈ లిక్కర్ కేసు గురించి 4 మాటలు అడిగితే నేను చెప్పాను. కానీ నేను అనని మాటల్ని అన్నట్టుగా వక్రీకరించి టీవీ5లో ప్రచారం చేస్తున్నారు. టీవీ5 ఒక తప్పుడు ఛానల్. నేను ఆ మీడియా ప్రతినిధికి మళ్ళీ ఫోన్ చేసి ఇది తప్పు, నేను అనని వ్యాఖ్యలు మీరు అన్నట్టు ఎలా ప్రచారం చేస్తారు అని సరిదిద్దుకోండి అని నేను చెప్పాను. సరిదిద్దుకోండి అని. కానీ ఆ మీడియా ప్రతినిధి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. నేను న్యాయపరంగా దీనిపైన చర్యలు తీసుకుంటాను. ఒక దళిత నాయకుడిని అన్న ఇది కూడా లేకుండా నా ప్రతిష్టను దెబ్బతీసేలాగా నేను అనని మాటల్ని అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారని నారాయణ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే టీవీ5 పెట్టిన థంబ్నెయిల్స్ అసలు నారాయణ స్వామి 12 నిమిషాల ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అనేది పూర్తిగా విన్నప్పుడు అర్థమైంది ఎంతగా వక్రీకరించారు అన్నది. థంబ్నెయిల్స్ పెట్టారు, నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు మొత్తం వాళ్ళే చేశారు, థంబ్నెయిల్ మొత్తం వాళ్ళే చేశారు అని పెట్టి నారాయణ స్వామి ఫోటో చాలా కోపంగా పెట్టేసి పక్కన జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి ఫోటోలు పెట్టారు. అంటే వాళ్ళు చేసేశారు, కుంభకోణం చేసేశారు అని నారాయణ స్వామి అన్నారేమో అన్న అర్థం వచ్చేలాగా థంబ్నెయిల్ పెట్టారు. మరో థంబ్నెయిల్లో లిక్కర్ కేసులో ఏమి అడిగినా చెబుతా, నేను ఎవరికి భయపడను, నారాయణ స్వామి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో అలా పెట్టారు. ఇంకా కొన్ని వ్యాఖ్యల్ని స్క్రోలింగ్లో అయితే కొంతమంది అక్రమ సంపాదన చేసి ఉండొచ్చేమో అని నారాయణ స్వామి అన్నట్టు, లిక్కర్ కేసులో 2 వైసీపీ నేతలు నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన అన్నట్టు ఒక టీవీ5 ప్రచారం చేస్తోంది. కానీ నిజంగా ఇంత మాటలు అన్నారా, ఏ ఉద్దేశంతో అన్నారు అని మొత్తం ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది ఏంటంటే పూర్తిగా వక్రీకరించారు. సరే, ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలన్నీ చేశారు అన్నది కూడా చూద్దాం. టీవీ5 ప్రతినిధి పదే లిక్కర్ వ్యవహారం అని అంటుంటే నారాయణ స్వామి మధ్యలో జోక్యం చేసుకొని అసలు ఇందులో వ్యవహారం ఏముంది, కుంభకోణమే లేదంటే మీరు పదే లిక్కర్ వ్యవహారం అంటారేంటి అని కూడా ప్రశ్నించారు ఆయన. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి షాపులు పెట్టి బెల్ట్ షాపులు పెడితే కుంభకోణాలు జరుగుతాయి, కానీ ప్రభుత్వమే షాపులు నిర్వహించినప్పుడు కుంభకోణం ఎలా జరుగుతుంది అని కూడా నారాయణ స్వామి ప్రశ్నించారు. ఈ కేసులో 2 వైఎస్ఆర్సీపీ నేతలు నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ స్వామి అన్నట్టు టీవీ5 స్క్రోలింగ్ వేసింది. అయితే ఎందుకు వేశారు ఇంత వక్రీకరించి అన్నది చూస్తే ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భం ఏంటంటే టీవీ5 మీడియా ప్రతినిధి అడిగారు, మీకేమైనా వైసీపీ పెద్దలు ఫోన్లు చేసి సిట్టు విచారణకు వెళ్తే ఇలా చెప్పొద్దని ఏమైనా చెప్తున్నారా అన్నప్పుడు నారాయణ స్వామి ఏమన్నారంటే అసలు వైసీపీ పెద్దలకు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ కుంభకోణమే జరగలేదంటే మళ్ళీ ఫోన్ చేసి అలా చెప్పు ఇలా చెప్పు అని వాళ్ళు ఎందుకు అంటారు అని అంటూనే ఇంకా ఎవరికైనా కానీ ఒకరికో ఇద్దరికో నేను ఇరుక్కోవాలి అన్న ఉద్దేశం వాళ్ళకుంటే ఇంకా అలాంటి వాళ్ళు అసలు సలహా ఇచ్చేందుకు ఫోనే చేయరు కదా అని కూడా నారాయణ స్వామి చెప్పారు. అంటే ఎవరన్నా నేను ఇరుక్కోవాలి అని అనుకుంటే ఒకరో ఇద్దరు ఇంకా వాళ్ళు నాకు ఫోన్ చేసేది కూడా ఉండదు కదా అని అన్నారు. దాన్ని డైరెక్ట్గా 2 వైసీపీ నేతలు నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పూర్తిగా వక్రీకరించి నారాయణ స్వామి అంటున్నారని ప్రచారం చేశారు. ఆధారాలు లేకుండానే ఇంతమంది మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందా సిట్టు అని టీవీ5 ప్రతినిధి ప్రశ్నించినప్పుడు నారాయణ స్వామి చెప్పింది ఏంటంటే సిట్టు గురించి అందరికీ తెలుసు, నేను కూడా సిట్టు గురించి ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఇంకో 10 మందిని తీసుకొని వచ్చి వాళ్ళని సాక్షులుగా చూపించి నా మీద కూడా కేసులు పెడతారు. ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుందో అది చేసేస్తూ వెళ్తోంది. అసలు కుంభకోణం అన్నది ఎక్కడుంది? ఇక్కడ లిక్కర్ని ఒక గతంలో ఎన్టీఆర్ హయాంలో నిషేధం విధిస్తే దాన్ని ఎత్తేసి లిక్కర్ని జనాల్లోకి తెచ్చిందే చంద్రబాబు నాయుడు అని కూడా నారాయణ స్వామి అన్నారు. వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీ అనేది సమిష్టి నిర్ణయం అని కూడా ఆయన చెప్పారు. రేట్లు పెంచడం వల్ల వినియోగం తగ్గుతుంది, ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి రూపాయి ఖజానాకు వెళ్ళింది.
కానీ ఎంతసేపు మీరు ఇలా కథలు చెప్తారు, దోపిడీ చేశారని కథలు ఎందుకు రాస్తున్నారు అంటూ కూడా ఆయన విమర్శించారు మీడియాని. మీరు తప్పు చేయలేదు కానీ మిగిలిన వాళ్ళంతా తప్పు చేశారని మీరు అనుకుంటున్నారా అని, అంటే ఇరికీయడానికి. నారాయణ స్వామి మీరేమో తప్పు చేయలేదంటున్నారా, అంటే మిగిలిన వాళ్ళంతా తప్పు చేశారని చెప్పదలుచుకున్నారా అని మీడియా ప్రతినిధి అడిగినప్పుడు ఆయన చాలా క్లియర్గా అప్పుడు కూడా చెప్పారు, అసలు ఇందులో ఎవరికి ఏది సంబంధం లేదని నేను చెప్తున్నాను, అసలు కుంభకోణమే లేదు అన్నది నేను చెప్తున్నాను అని చెప్తూనే మిథున్ రెడ్డి వాళ్ళు ఎప్పటి నుంచో వ్యాపారాల్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో కాదు, ఈ ప్రభుత్వంలో కాదు, ఎప్పటి నుంచో వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు సొంతంగానే వ్యాపారాల్లో డబ్బులు సంపాదించుకుంటారు అని కూడా నారాయణ స్వామి చెప్పారు. మిథున్ రెడ్డి అరెస్టును మీరు ఎలా చూస్తారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఉన్నారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు నా జోలికి కూడా వస్తూ ఉన్నారు. అసలు లిక్కర్ వ్యవహారం అన్నది ఒక కల్పితం. కూటమి ప్రభుత్వం తాను ఏం చేయాలనుకుంటుందో అది చేస్తూ వెళ్తోంది. లిక్కర్లో కుంభకోణం జరిగిందంటేనే నాకు నవ్వొస్తోంది అని కూడా నారాయణ స్వామి చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో షాపులు పెట్టి బెల్ట్ షాపులు పెడితే కుంభకోణాలు జరుగుతాయి, కానీ ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తే కుంభకోణం జరుగుతుంది ఎలా జరుగుతుంది? ఈ మాటలు అంటుంటే నవ్వు వస్తోంది అని కూడా నారాయణ స్వామి చెప్పారు. నేనేమీ తప్పు చేయలేదు, సిట్టు పిలిస్తే ఎప్పుడు పిలిచినా వెళ్తాను, వాళ్ళు వాట్సాప్లో నోటీసులు పంపిస్తే ఆరోగ్యం బాగోలేదు అని వాట్సాప్లోనే సమాధానం ఇచ్చాను, ఎప్పుడు పిలిచినా వెళ్ళి నేను ఏదైనా చెప్తాను, మేమేమీ తప్పు చేయలేదని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు ఒకేసారి రాజకీయాల్లోనికి వచ్చాము, అప్పుడు ఆయన ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత, అప్పట్లో నా ఆస్తి ఎంత, ఇప్పుడున్న నా ఆస్తి ఎంత పోల్చి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ ఉన్నాను, ఇప్పుడున్న ఆయన ఆస్తిలో 1% వాటా ఇచ్చేసి నా మొత్తం ఆస్తులు తీసేసుకోమనండి అని కూడా నారాయణ స్వామి చెప్పారు. నారాయణ స్వామి 12 నిమిషాలు TV5లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కడా కూడా కుంభకోణం జరిగిందనో కానీ, లేదు నేను మంచోడిని కానీ మిగిలిన వాళ్ళంతా దోపిడీ చేశారనో, లేకుంటే కొందరు డబ్బులు సంపాదించుకొని ఉండవచ్చనో ఎక్కడా అనలేదు. ఆయన ఉద్దేశాలు మొత్తం చాలా క్లియర్గా లిక్కర్ కుంభకోణం అన్నదే లేదు, లిక్కర్ కుంభకోణం అంటే నవ్వు వస్తోంది అని చాలా క్లియర్గా పదే చెప్పినా కూడా ఈ విధంగా థంబ్నెయిల్స్ పెట్టారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎవరికి ఎలా ఇంటర్వ్యూలు ఇవ్వాలి, ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా అవి ఎలా వక్రీకరణకు గురవుతాయి అన్నది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వైసీపీ వాళ్ళు. ఇప్పటికే వైసీపీ వాళ్ళు అయితే TV5 ABNలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ ఆ డిబేట్లకు వెళ్ళడం కానీ చేయడం లేదు. కానీ నారాయణ స్వామి బహుశా అదే ఇంటి దగ్గరకు వచ్చాడు, గౌరవప్రదంగా ఉంటుంది, జిల్లా రిపోర్టరు అని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు. నారాయణ స్వామి ఏమో అలా ఇంటర్వ్యూ ఇచ్చి స్పందించి తన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. కానీ అవతల వాళ్ళు నిలబెట్టుకోలేదు అన్నది TV5లో చెబుతున్న మాటలకి, పెడుతున్న థంబ్నెయిల్కి, మొత్తం ఇంటర్వ్యూలో నారాయణ స్వామి మాట్లాడిన మాటలకి ఏ విధంగా పొందనలేదు. దీన్ని బట్టే వక్రీకరిస్తున్నారు. ఆ టీవీ ఛానల్ వైసీపీ నాయకుల్ని కేవలం టార్గెట్ చేయడమే కానీ, ఇరుగున పెట్టడమే కానీ, నిజానిజాలతో వాళ్ళు ఏం చెప్పారన్న దాంతో సంబంధం లేదు. మనం చేయాల్సిన ప్రచారం చేయాల్సిందే వైసీపీకి వ్యతిరేకంగా అన్నట్టుగా ఆ ఛానల్ ముందుకెళ్తోంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది.